ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీ, నేను ఐస్ క్రీమ్ తినొచ్చో లేదో వెళ్ళి ఒకసారి డాక్టర్ని అడిగిరా మమ్మీ అని భూమి అంటుంది. ఒకవేళ తినొచ్చని చెప్పిన ఈ టైంలో ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అది నీ ప్రాబ్లం మమ్మీ, నాకు సంబంధం లేదు అని భూమి చెబుతుంది. దాంతో అపూర్వ కోపంగా ఉరిమి చూస్తూ ఉంటుంది. మమ్మీ, అలా కోపంగా చూడకు మమ్మీ, కెమెరాలున్నాయి మమ్మీ, స్మైల్ ఇవ్వు మమ్మీ అని భూమి చెబుతుంది. దాంతో అపూర్వ కెమెరా వైపుకు తిరిగి పళ్ళని బయటికి చూపిస్తూ లేని నవ్వును ముఖంపై తెచ్చుకొని పెట్టుకొని, సరే నేను వెళ్ళి డాక్టర్ని అడిగి కనుక్కొని వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత పూర్ణి హాల్లోకి వచ్చేసి అక్కడ ఉన్న కీర్తి అనే నర్సుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో, ఎవరండి అని అడగడంతో, మీ హాస్పిటల్లో భూమి అనే పేషెంట్ ఉన్నారు కదా, ఒకసారి ఆవిడకు ఫోన్ ఇవ్వండి అని అడగడంతో నేరుగా ఆ నర్సు భూమి దగ్గరికి వచ్చేసి, మేడం పూర్ణి అంట మీతో మాట్లాడాలంట, ఇదిగోండి అని భూమి చేతికి ఫోన్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. హలో పూర్ణి, ఎలా ఉన్నావు అని భూమి అడుగుతూ ఉంటే, ఆ మాట నేను అడగాలి భూమి అని భూమి చెప్తుంది. సరేలే, నేను చాలా బాగున్నాను అని భూమి చెబుతూ ఉంటుంది. సరేలే, నువ్వు ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇక్కడికే వస్తున్నావు కదా, నీకు గది ఎలా డెకరేట్ చేయాలో చెప్పు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఎవరు అడగమన్నారు అని భూమి అడగడంతో, నేను అన్నయ్య ఇద్దరం కలిసే మాట్లాడుకున్నాము అని పూర్ణి చెబుతుంది. అవునా అని పూర్ణి సంతోషపడుతూ ఉంటుంది. సరే, రూమ్ ఎలా డెకరేట్ చేయాలో చెప్పు అని పూర్ణి అడుగుతూ ఉంటే, ఇంతకుముందు వాళ్ళ ఊళ్ళో ఉన్నట్లు కొండల మధ్య నాట్యం చేసుకుంటూ ఉంది అన్న కూడా భూమి గుర్తు చేసుకుంటూ, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, మొత్తం గ్రీనరీగా ఉండాలి అని భూమి చెబుతుంది. సరే, గోడలకి గ్రీన్ కలర్ పెయింట్ ఉండాలి అని నాకు అర్థమైంది అని పూర్ణి అంటే, పచ్చగా ఉన్న ప్రతి గోడ అడవి అయిపోదు కదా పూర్ణి అని భూమి అంటుంది. మరి ఇంకెలా అని పూర్ణి అంటుంది. నాకేమీ అర్థం కాలేదే అని పూర్ణి అంటే, ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కాలేదు, కానీ గదిని చూస్తే మాత్రం అడవి అన్న ఫీలింగ్ వచ్చేయాలి అని భూమి ఇక్కడ ఉన్న భూమికి పూర్ణికి ఫోన్లో చెప్పేసి, ఆల్రెడీ గగన్ అడవిని వచ్చేలా గార్డెన్లో మొక్కలన్నీ డెకరేట్ చేస్తూ ఉంటాడు. సరేలే, ఇంకెలా ఉండాలి అని పూర్ణి అంటుంది. నా ప్రాణం అంటే నా నాట్యం, నా రూమ్లో అది తాండవిస్తున్న ఫీలింగ్ రావాలి అని భూమి చెబుతుంది. ఆల్రెడీ గగన్ భూమి గదిలో నటరాజ విగ్రహాన్ని మొక్కల్ని పెడుతూ ఉంటాడు. కష్టమేమో అని పూర్ణి అంటే, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను అని భూమి అంటే, సరే నేనైతే అన్నయ్యకి చెబుతాను, కష్టమేమో అని ఏమీ అర్థం కాలేదని మళ్ళీ పూర్ణి అదే మాట చెబుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే, నా గది ప్రకృతిలో నాట్యం చేస్తున్నట్టు ఉండాలి అని భూమి చెబుతుంది. నువ్వు ఇప్పటివరకు చెప్పింది చాలా కష్టం, నువ్వు చెప్పింది గుర్తుపెట్టుకొని చెబుతాను. సరే, నీ రూమ్ అడిగినట్లు కాకపోయినా ఒక గదిలా అయితే ఉంటుంది బా అని పూర్ణి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. అయ్య బాబోయ్, కళాకారులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, వాళ్ళ మాటలు నాకు అస్సలు అర్థం కావు అని పూర్ణి అనుకుంటూ, సరే అన్నయ్యకి చెబుతాను అని గది దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ లోపలే గగన్ భూమి వాళ్ళ అమ్మ శోభచంద్ర ఫోటోని కూడా గదిలో పెట్టేసి ప్రకృతిలో నాట్యం చేస్తున్నట్టుగా అంతకు మించి రూమ్ని డెకరేట్ చేసేసి ఉంటాడు. అప్పుడే పూర్ణి గదిలోకి వచ్చేసి ఆ గదినంతటిని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. పూర్ణి ఎలా ఉంది, ఎలా డెకరేట్ చేశాను అని గగన్ అడుగుతూ ఉంటే, అన్నయ్య ఎంత బాగా డెకరేట్ చేశావు అన్నయ్య, అచ్చం భూమి ఏమైతే చెప్పిందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే డెకరేట్ చేశావు అన్నయ్య, సూపర్ అన్న అని చెబుతూ ఉంటుంది. దాంతో భూమి కంగారు పడిపోతూ ఏం చెప్పాలో చెప్పక చల్లుతూ ఉంటే, అప్పుడే వంశీ వాళ్ళ అన్నమ్మ కాఫీ తీసుకొని వచ్చి, ఇదిగోండి తాకండి, అయినా ఏంటండి వీళ్ళు ఇంకా లేవ్వలేరు అని అడుగుతూ ఉంటే, ఏమే ఒకసారి మన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని, మన పెళ్ళైన కొత్తల్లో 1 వరకు కూడా లేవకపోతే మనకి శక్తి సన్నగిల్లుతుందేమో అని మీ అమ్మ మనల్ని 1 గంటకే లేపేసి అన్నం పెట్టేది అని అతను చెప్తూ ఉంటే, అవునండి, అయినా కూడా ఈ వయసులో మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, అవసరమా ఆ మాటలన్నీ కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. ఏమే, ఆ వయసు అంత త్వరగా లేచేదా, మనమైతే ఇంకేమేం చేశాము అని అంటూ ఆవిడ కూడా అవునంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. అన్నట్టుగా నేను మర్చిపోయాను, వాళ్ళకి ఆ శోభనం జరగకూడదని అనుకున్నాం, ఇలా మాట్లాడుకుంటున్నాం ఏంటి అని అతను గుర్తు చేసుకుంటూ, అవును నేను కూడా మర్చిపోయానండి, వీళ్ళు ఇంకా బయటికి రాలేదేంటి, ఆ కార్యక్రమం జరిగిపోయిందా, వెంటనే అడ్డుకోవాలి, పదండి లేపుదామని ఇద్దరు చాలా హడావిడిగా డోర్ కొడుతూ ఉంటారు. ఇక వంశీ ఇందుకి కార్యక్రమం పూర్తయిపోయి మంచి నిద్రలో ఉంటారు. వాళ్ళు దందమ డోరు కొట్టేసరికి వంశీ ఎందుకు మెలకు వస్తుంది.
ఏవండి వాళ్ళు తలుపు కొడుతున్నారు అండి అని అంటే, అవును కదా, అసలు ఈ కార్యక్రమం జరగకూడదని మా అమ్మ నాన్న అంత కాన్ఫిడెన్స్గా చెప్పారు. ఇప్పుడు మనకేమో జరిగిపోయింది అని వంశీ టెన్షన్ పడుతూ ఉంటే, అదేంటి మా అమ్మయ్య గారు మొక్కుకున్నారని చెప్పారు కదా అని ఇందు అంటుంది. లేదు, నువ్వు అలా చెప్పకపోతే నా మాట వింటావా, అబద్ధం